హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో చెప్పాం కదా మాకు సొంతకం వచ్చిందని. ఈ రోజు నుంచి అయితే పూజ చేసుకోవచ్చు. ఇంకా మార్నింగ్ 3:30కే లేచి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఎప్పుడు కార్తీక మాసంలో 6 లోపు పూజ కంప్లీట్ చేసుకోవాలనేది నా టార్గెట్. ఇంకా పెద్ద కాకని శివాలయం టెంపుల్కి అయితే నేను మా నాన్నమ్మ వచ్చాము. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయితే అయిపోతుంది టెంపుల్కి వచ్చి. ఇంకా టెంపుల్కి రాగానే ఇంకా కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాము. ఫుల్ రష్ ఉన్నారు. మాకైతే ఇంకా ఫస్ట్ పూజ అయితే చేసుకున్నాము. అండ్ రావి చెట్టు వేప చెట్టు ఎదురుగా మాకు ప్లేస్ దొరికింది. ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని దండం పెట్టుకొని ఇంకా దర్శనానికి వెళ్దామని చూస్తే ఫుల్ రష్ ఉంది. మా నాన్నమ్మ దర్శనం లైన్లో నుంచోలేను అంది. సో బయట నుంచి ఆ శివయ్యని మనసులో దండం పెట్టుకున్నాము. ఇంకా దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసాము. బయట శివలింగం ఎదురు కూడా పూజ చేస్తున్నారు. లోపల ఫుల్ రష్గా ఉన్నారు, ఖాళీ లేదు. సో ఇంకా పూజ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత బయట గోశాలకు వచ్చి బనానా తినిపించేసి ఆ స్వామివారి ప్రసాదం తీసుకొని మార్నింగ్ అయితే 6 పూజ చేసేసుకున్నాం.